ముందుగా మన తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అదేవిధంగా హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం జీవగ్రంథంలో నీ పేరుందా అనే పాఠాన్ని నేర్చుకుందామండి. పాఠం పేరు ఏంటండి? జీవగ్రంథంలో నీ పేరుందా. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మనుషుల చేత ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయండి. ఎంతోమంది జీవిత చరిత్రలు ఈరోజు మనం పుస్తకాల రూపంలో, గ్రంథాల రూపంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అయితే జీవగ్రంథం అనే ఒక పుస్తకం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలండి. మనిషి ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉండే గ్రంథాల్లో వాళ్ళ పేరు రాయబడాలని, వాళ్ళ గురించి 10 మంది చదువుకోవాలని ఆశపడుతూ ఉంటారు. తప్పులేదండి, మంచిదే. కానీ క్రైస్తవులైన మనకి ఏ గోల్ ఉండాలండి? జీవగ్రంథంలో మన పేరు రాయబడాలండి. ఈ లోకంలో ఉండే మనుషులకి గిన్నీస్ బుక్లో పేరు రాయబడాలని కోరుకుంటుంటారు. గిన్నీస్ బుక్ అంటే తెలుసు కదండి. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా విచిత్రమైన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఆ పేరు అందులో రాస్తారండి. ఏదైనా ఒక ప్రత్యేకత ఈ మనుషులందరికీ భిన్నంగా ఎవరైనా ఉంటే, అత్యధికమైన పొడవు కానీ, అత్యధికమైన పొట్టు కానీ, ఏమండి అందరికంటే ఎక్కువ లావు కానీ, అలా ఏదైనా ఒక స్పెషల్ క్వాలిటీ ఎవరిలోనైనా ఉంటే వాళ్ళ పేరు గిన్నీస్ బుక్లో రాస్తూ ఉంటారండి. ఈ గిన్నీస్ బుక్లో పేరు రాయబడాలని చాలామంది తప్పిస్తూ ఉంటారు. దానికోసం కృషి చేస్తూ ఉంటారు. తప్పులేదు, అది ఈ లోక సంబంధమైనటువంటిది. అదేవిధంగా మనం చదువుకునేటప్పుడు చూడండి, ముఖ్యంగా నేనైతే నా 10th క్లాస్ టైంలో ఇప్పుడులాగా మొబైల్ అవి లేవు కదా. అప్పుడేమో ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా తెలిసేదంటే పేపర్లో వేసేవారు. అప్పుడు ఆ పేపర్లో నా పేరు ఉందా లేదో నిలుక్కునేవాళ్ళు అనమాట. ఎవరు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేసి ఆ పేపర్లో పేరు కనపడితే ఇంకా ధన్యులమే, పాస్ అయిపోయినట్టే, అలా అనమాట. ఏమండి ఇప్పటికీ కూడా ఎగ్జామ్స్ అయిన వెంటనే ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి అందులో నిలుక్కుంటూ ఉంటారు. కొందరు జాబ్ కోసం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఆ జాబ్ తగిలిందా లేదా అని నిలుక్కుంటూ ఉంటారు. అంటే మన పేరు ఒకవేళ కనుక కనబడకపోతే మనం దిగులు పడిపోతామండి. ఇప్పటికీ కూడా చూడండి, కొంతమంది రేషన్ కార్డులో పేరు ఎక్కించే వరకు గింజుకుపోతుంటారు. మా వాడి పేరు రేషన్ కార్డులో ఎక్కలేదండి, ఇంకా మా అబ్బాయి పేరు ఎక్కలేదండి, మా అమ్మాయి పేరు ఎక్కలేదండి అని ఆధార్ కార్డులో పేరు ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎలక్షన్ రోజు ఓటర్ కార్డు, ఏమండి ఓటర్ కార్డులో అందులో మనకి ఓటర్ లిస్టులో మన పేరు లేకపోతే ఆందోళన అయిపోతుంటాం. అమ్మో నేను ఓటు ఎక్కడ వేయాలండి అనేసి. అంటే మనిషి తన పేరును ఎక్కడ ఉండాలని కోరుకుంటూ ఉంటాడంటే ఈ లోక సంబంధమైన వాటిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కూర్చోండి సార్. ఈ లోక సంబంధమైన గ్రంథాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి పుస్తకాల్లో, పేపర్లలో, సర్టిఫికేట్ల మీద మన పేరు ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. తప్పు లేదండి. కానీ అది ఎంతవరకు మనకు ఉపయోగకరం అంటే, ఈ మనిషి జీవితం ఎన్నాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలకు మాత్రమే ప్రయోజనకరం ఆ పేరు. కానీ మనిషి జీవితం 70 సంవత్సరాలతో అంతమైపోవటం లేదు. ఇది శాశ్వతమైనటువంటిదండి మానవ జీవితం. ఏంటంటే మనిషి అంటే 2 భాగాలు. శరీరం అయితే అంతమైపోతుంది కానీ ఆత్మకు చావు ఉండదు. అసలు జీవితం ఎప్పుడు మొదలవుతుంది అంటే చావుతోనే మొదలవుతుంది. కనుక ఆ అసలు జీవితం ప్రారంభించబడిన రోజు మన పేరు ఎక్కడ కనపడాలండి? జీవగ్రంథంలో కనపడాలండి. అందుకనే యేసుక్రీస్తు దగ్గర మొదట్లో 70 మంది శిష్యులు ఉండేవారట. 70 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ఇచ్చిన అధికారం బట్టి, శక్తిని బట్టి వాళ్ళు కూడా వెళ్ళి దెయ్యాలు వదలగొట్టడం, స్వస్థపరచడం అలాంటివి చేసేవారు. అప్పుడు ఒక సందర్భంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 20 వచనాల్లో మనం చూస్తే, ఇక్కడ ఆ 70 మంది శిష్యులు కూడా వెళ్ళి ఊరి మీదకి వెళ్ళి ఆ అద్భుతాలు చేస్తున్నారండి, స్వస్థతలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చాలా ఆనందించారట అండి. అబ్బా చూడండి, అందరూ కూడా ఈ రోమా సైనికులు కూడా దెయ్యాలకు భయపడిపోతారు, అలాంటి దెయ్యాలు మాకు భయపడుతున్నాయి,
మేము దెయ్యాలు వదలగొట్టగలుగుతున్నాం, కాబట్టి మేము ఎంత ధన్యులమో అని చెప్పి వాళ్ళు ఆనందానికి అవధులు లేవంటండి. వాళ్ళు తిరిగి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ సంతోషాన్ని యేసుప్రభుకి తెలియజేశారు. ఏమన్నారమ్మా? ప్రభువా, ఇగో దెయ్యాలు నీ నామంలో మేము వదలగొట్టగలిగాం, మాకు చాలా హ్యాపీగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారంట. అప్పుడు యేసుప్రభు మాట్లాడిన మాట ఏంటండి? దెయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషపడక జీవగ్రంథంలో మీ పేరు రాయబడినందుకు మీరు సంతోషించండి అన్నాడండి. దెయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషపడడం కాదు, పరలోకమందు మీ పేరు రాయబడిందా లేదా అనే దాన్ని బట్టి మీరు సంతోషించండి అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. అంటే యేసుక్రీస్తు వారు దృష్టిలో ఈ ఇహలోకంలో మనం ఏది సాధించినా సాధించలేకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మన పేర్లు మాత్రం పరలోకంలో రాయబడాలి, జీవగ్రంథంలో రాయబడాలి అని దానికోసం ప్రయత్నించమన్నాడు. ఒకవేళ అది మీరు సాధిస్తే ఖచ్చితంగా మీరు సంతోషించండి అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారండి. అంటే ఒక వ్యక్తి పేరు జీవగ్రంథంలో ఎప్పుడు రాయబడుతుందండి? మనం బాప్తిసం పొందినప్పుడు, యేసుప్రభు వెనకాతలు తిరిగినప్పుడు కాదు. యేసుప్రభు వెనకాతలు 70 మంది శిష్యులు తిరిగారు. ఆ 70 మంది పేర్లు ఎప్పుడు పరలోకంలో రాయబడతాయి? యేసుప్రభు వెనకాల తిరిగినప్పుడు కాదు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు వాళ్ళకి అద్భుతాలు చేసే శక్తినిచ్చారు, అప్పుడు కూడా వాళ్ళ పేర్లు ఇంకా జీవగ్రంథంలో రాయబడలేదు. ఎప్పుడు రాయబడతాయండి? ఆ మాట బట్టి మీరు బాప్తిసం పొందితే అప్పుడు మీరు పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి, అప్పుడు మీరు సంతోషించండి, దెయ్యాలు మీకు లోబడ్డాయని కాదు అని లోకాసువార్త 10వ అధ్యాయంలో 17 నుంచి 20 వచనాల్లో మనము చూసామండి. అంటే బాప్తిసంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలండి. బాప్తిసం ఏం జరుగుతుందంటే, మనం బాప్తిసం పొందినప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా కడిగివేయబడి మనం నీతిమంతులుగా తీర్చబడతామండి. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే అది మన క్రియల వల్ల కాదు, మన క్రియల వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడటం లేదు, కేవలం దేవుని కృప వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలా ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో తన పాపాలు కడుక్కొని నీతిమంతులుగా తీర్చబడతారో ఆ తక్షణమే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయండి. అందుకనే అననీయ అనే మనుషుడు పౌలుతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుల కార్యం 22:16లో ఏమన్నా చూడండి. గనుక నీవు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పెను అన్నాడు. అంటే ఆ పౌలు గారు కూడానండి ఎందుకో తడువు చేస్తున్నాడంటండి. తడువు చేయడం అంటే అర్థం ఏంటమ్మా? ఆలస్యం చేయడం. బహుశా ఆయన సిద్ధపడలేదు, ఇంకా బాప్తిసం పొందాలని సిద్ధపడలేదు. సడన్గా ఆయన ఏదో దమస్కొచ్చి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో పెట్టాలి, వాళ్ళని హింసించాలి, అది ఆయన ఉద్దేశం. అందుకొచ్చారు. ఇక్కడికి వచ్చి అనుకున్నది ఒకటైంది, అయింది ఒకటైంది. ఇప్పుడు అననీయ వచ్చి, బాబు ప్రభువు నీతో మాట్లాడారు కదా, నీ కళ్ళు బాగయ్యాయి కదా, మరి ఇంకెంత జరిగిన తర్వాత ఇంకా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా ప్రభువుని ఎందుకు విశ్వసించట్లేదు, నువ్వు బాప్తిసం పొందుకో అని ప్రోత్సహించారండి. అప్పుడు పౌలు గారు బాప్తిసం పొందుకున్నారు. అంటే ఇక్కడ బాప్తిసం పొందుకొని నీ పాపాలు కడిగేసుకో అనే మాట చాలా గొప్ప మాట అండి. ఈరోజు మన పాపాలు కూడానండి మనం కడిగేసుకునే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే బాప్తిసం పొందుకోవడం అండి. ఎందుకో ఈ కాలంలో మనుషులకి బాప్తిసం పొందుకోవడం విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రాథమిక పాఠాలు చెప్తాం, అన్ని పాఠాలు వినేస్తారు. వినేసిన తర్వాత కూడా బాప్తిసం పొందుకోమని మనం బతిమలాడాలి వాళ్ళని. బాబు ఇంకా అన్నీ వినేసాం కదా, ఇంకా పొందుకోవా అని. వాళ్ళేమో ఆగండి, జనవరి 1న పొందుతాను, లేకపోతే నా పెళ్ళి సెట్ అవుతుంది, ఆ పెళ్ళికి అఖండిగా పొందేస్తాను అంటుంటారండి. మరి కొంతమంది బాబు పుడితే పొందుతానండి అంటుంటారు. ఇంకా కొంతమంది పుట్టినరోజు నాడు పొందుతానండి అంటుంటారు. అది మారుమనసు కాదండి. మనం ఏ రోజైతే వాక్యం విన్నామో, ఏ రోజైతే యేసుప్రభు మనకు అర్థమయ్యాడో, ఏ రోజైతే మనం ఆత్మలమని
మనకి మరణించిన తర్వాత మనకి పరలోకం మన భవిష్యత్తు అని మనకు అర్థమైందో ఆ రోజే బాప్తిసం పొందాలండి. బాప్తిసానికి ఎప్పుడు తడువు చేయకూడదు. బాప్తిసం పొందడానికి తడువు చేస్తున్నామంటే జీవగ్రంథంలో పేరు రాయడానికి కూడా మనం రాయించుకోవడానికి కూడా తడువు చేస్తున్నట్టే అండి. కాబట్టి ఈ భూమి మీద మనం ఏ రోజైతే బాప్తిసం పొందామో ఆ రోజే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయని ఇక్కడ మనం ఆలోచన చేయాలండి. ఇప్పుడు మనం తడువు చేస్తూ ఉంటాం. కొంతమంది ఉద్దేశం ఏంటంటే ఈ జనవరి 1 లోపల బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా తీరని కోరికలన్నీ తీర్చేసుకొని అప్పుడు ఏకంగా బాప్తిసం పొందేద్దాం అనుకుంటారు. చాలా తెలివిగలండి వీళ్ళు. ఏంటంటే ఇంకా కొన్ని బ్యాలెన్స్లు ఉండిపోయి అన్నీ చేసేసి నేను ఎంజాయ్ చేసేసి అప్పుడు ఏకంగా జనవరి 1 పొందేద్దాం అనుకుంటాడండి. ఈ సంవత్సరం అంతా గ్యాప్ ఇస్తాడు. మరి ఏదైనా ప్రమాదవశాత్తు ఈ లోపల చనిపోతే ఈ పాపాలతోనే చనిపోతాం. ఇంకా పాపం మూట కట్టుకొని చనిపోతాం. ఏమవుతామండి? మన పేరు జీవగ్రంథంలో ఉండదు, రాయబడదు. ఇంతకీ జీవగ్రంథంలో మన పేరు రాయబడకపోతే మనకి నష్టం ఏంటో తెలుసుకుందామండి. మొదటి పాయింట్ ఏంటండి? జీవగ్రంథంలో పేరు లేకపోతే కలిగే నష్టం ఏంటి? ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15వ వచనంలో అంటారు, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడును అని స్పష్టంగా చెప్పడం జరిగిందండి. జీవగ్రంథంలో పేరు కనపడకపోతే ఆ పై వచనంలో ఉంటుంది వేరే గ్రంథంలో కనపడుతుందని. 12వ వచనంలో చూస్తే వేరే 2 గ్రంథాలు ఉంటాయంట. వేరే గ్రంథంలో మన పేరు కనపడింది అనుకోండి జీవగ్రంథంలో లేకుండా, అప్పుడు మనం ఎక్కడ కనపడతాం? అగ్నిగుండంలో కనపడతాం. ఎక్కడమ్మా? ఇక్కడ లేడు, నీ పేరు ఇక్కడ లేదంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉంటావు అంటే అగ్నిగుండంలో ఉంటావు అని అక్కడ చెప్పడం జరిగిందండి. అంటే అగ్నిగుండం అనగానే అదేదో మంచిది అనుకోకండి. మళ్ళీ అందులో నుండి షడ్రకు మేసే అబేద్నెగోని అగ్నిగుండంలో వేసి మరలా నెబుకద్నెజరు బయటికి తీయించాడు. అలాగా ఈ గుండంలో పడాక కూడా ఎవరైనా తీస్తారనుకుంటున్నారేమో. ఇక్కడ పడ్డమే కానీ బయటికి వచ్చిన వాళ్ళు ఉండరండి. ఇది వనవే, అందులోకి వెళ్ళడమే తప్ప వెనక్కి రావడమో ఎవరికి కూడా సాధ్యం కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని మార్కు సువార్త 9వ అధ్యాయంలో 48వ వచనంలో యేసుప్రభు చెప్పారండి ఈ యొక్క అగ్నిగుండం గురించి. ఇందులో ఉండే ప్రభావం ఎలా ఉంటుందట అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకా యుగయుగాలు తరతరాలు దానికి పేరు మరొకటి ఉందండి, నిత్యాగ్ని అన్నాడు. నిత్యాగ్ని అంటే ఏంటి అర్థం? ఎప్పుడు మండుతూ ఉండేది. ఇంకా దానికి ఎప్పుడు సెలవులు ఉండవు, ఎప్పుడు ఆగడం ఉండదు. అందులోకి వెళ్ళిన వాడిని మళ్ళీ బయటికి విడుదల అనేది ఉండదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అన్నారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అని. నిత్యాగ్నిగుండం అంటే ఏంటండి? ఎలా ఉంటుందట? నరకంలో ఏడుపు పండ్లు కొరుకుట. అంటే అక్కడ ఇంకా ఓదార్చే వాళ్ళు ఉండరు, ఆదరించే మాటలు ఉండవు. అక్కడ ఇంకా మన దుఃఖ నివారణ ఉండదు. ఒకళ్ళ మించి ఒకరు ఏడవడం, ఒకరిని మించి ఒకరు పళ్ళు కొరుకుకోవడం తప్ప అక్కడ ఇంకొక మాట వినబడదు. కేకలే, అరుపులే, ఏడిపే, పండ్లు కొరుకుటే అక్కడ ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి? కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ భూమి మీద మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని, లేకపోతే ఆధార్ కార్డులో రాయబడాలని, రేషన్ కార్డులో రాయబడాలని, ఓటర్ కార్డులో రాయబడాలని మనం ఎలాగైతే అప్లికేషన్లు పెట్టుకొని ఆరాటపడి అది సాధిస్తామో, ఒకవేళ మనం ఇందులో ఎక్కడైనా మన పేర్లు మిస్ అయినా ప్రాబ్లమే లేదు. ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం, లేకపోతే ఆ పై వచ్చే సంవత్సరం 2 రోజులు ఆలస్యమైనా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కానీ అర్జెంటుగా మన పేర్లు ఎక్కడ రాయించుకోవాలండి? జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఆలస్యం చేయకూడదు అని ఇక్కడ వరకు ఆలోచన చేశామండి. ఒకవేళ ఆలస్యం చేస్తే మన పేర్లు జీవగ్రంథంలో లేవకపోతే ఖచ్చితంగా మనకి కలిగే నష్టం ఏంటంటే మనకి ఖచ్చితంగా అగ్నిగుండం ఉందని మనం చెప్పుకోవాల్సిందే. దేవుడు ఇంకా
గొప్పవారా, అల్పులా, అవేమి చూడండి. ఇంకా ఆ విషయంలో ఎవరినైనా కానీ తీసుకెళ్ళి అగ్నిగుండాలు వేసేస్తారు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా జీవగ్రంథంలో మన పేర్లు రాయబడితే మనకి కలిగే లాభం ఏంటో కూడా చూద్దాం. జీవగ్రంథంలో మన పేర్లు రాయబడితే మనకు కలిగే లాభం ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, ప్రకటన 21:27లో ఏముంది చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అన్నాడు. దానిలో అంటే పరలోకంలో. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు యొక్క జీవగ్రంథం, జీవగ్రంథానికి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అన్నాడండి. ఈ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారు తప్ప ఇంకెవరూ ప్రవేశించే అవకాశం లేదు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడండి. కాబట్టి మనం అందరం పరలోకంలో ప్రవేశించాలంటే ఖచ్చితంగా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అని నేర్చుకుంటూ ఉన్నామండి. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఇక్కడ కొంతమంది గురించి, హతసాక్షుల గురించి రాయబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. వాళ్ళ గురించి ఏమన్నారు చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకున్నవారు, వాళ్ళు వస్త్రములు తెలుపు చేసుకొనిరి, వారికి ఇక మీదట ఆకలి దప్పికలు, ఎండలు, వడగాళ్ళు ఉండవు అంటూ అక్కడ వాళ్ళకి అంతా ఆనందమే ఉంటుందని చెప్తూ ఉన్నాడండి. వీళ్ళు శ్రమల నుండి వచ్చిన వారు అన్నాడు. అంటే మనం ఈరోజు మన క్రైస్తవులకు ఎవరికి శ్రమలు ఎక్కడ కనపడటం లేదు. కానీ ప్రారంభం క్రైస్తవ యుగం మనం చూస్తే, ప్రారంభంలో క్రైస్తవ్యం ఎలా ఉందండి? మహా అగ్ని వంటి శ్రమలు అనుభవించారండి వాళ్ళు. యేసుప్రభు నమ్ముకున్నందుకు, బాప్తిసం పొందుకున్నందుకు, ఆరాధనకు వెళ్తున్నందుకు వాళ్ళు చిత్రహింసలకు గురి చేయబడేవారు. మనలాంటి స్వాతంత్ర్యం, మనలాంటి స్వేచ్ఛ వాళ్ళకి ఆనాడు లేదండి. అలాగా వాళ్ళు అవసరమైతే వాళ్ళ ప్రాణాలనైనా వాళ్ళ మానాన్నైనా కోల్పోయేవారట దేవుడి కోసం. వారి పిల్లలైనా, వారి భార్యలైనా, వారి భర్తలైనా వాళ్ళు కోల్పోయి దేవుడి కోసం వాళ్ళు చనిపోయారండి. కాబట్టి అలాంటి హతసాక్షులు అయిపోయిన వారి గురించి మాట్లాడుతూ అక్కడ ఏమన్నారు చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడండి. అంటే వస్త్రాలంటే మీకు ఒక విషయం తెలియాలండి. పరలోకంలో భౌతికమైన ఏమి ఉండవండి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జీవగ్రంథం ఉంటుందంటే అక్కడ ఒక పుస్తకం ఉంటుంది అనుకోకూడదు. అక్కడ పెన్నులు ఉండవు, పుస్తకాలు ఉండవు. ఏంటండి, అక్కడ బంగారం ఉంటుందంటే బంగారం కూడా ఉండదు. అక్కడ ఏవైనా వజ్రాలు ఉంటాయా అంటే ఈ నవరత్నాలు కూడా ఉండవు. అక్కడ భౌతికమైనది ఏది ఉండదండి. అక్కడ వస్త్రాలు కూడా ఉండవు. ఇదంతా ఏంటంటే పోలికండి. కేవలం మనకు అర్థం అవ్వడానికి చెప్పబడుతున్నటువంటి ఆ రూపకాలంకారమే తప్ప అలంకారిక సాహిత్యం. ప్రకటన గ్రంథం అంతా ఏంటండి, అలంకారిక సాహిత్యం. అంటే తెలియని విషయాన్ని తెలిసిన వాటితో ఆ పోల్చి మనకు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నాడు తప్ప, అయితే అక్కడ ఒక పుస్తకం ఉంటుందా, అక్కడ పెన్ను ఉంటుందా, అందులో ఇంకు ఉంటుందా అని అనుకోకూడదు. అక్కడ అవేవి ఉండవు. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు నోటు రాయించుకుంటాం. నోట్లో వాళ్ళు సంతకం పెట్టారనుకోండి, మనకు ధైర్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ డబ్బులు నేను చచ్చిపోయినా నా కొడుకైనా 10 మందిలోకి వెళ్ళి వసూలు చేసుకుంటాడని ఒక నమ్మకం, ఒక ఆధారం, ఒక జ్ఞాపకం, ఒక గుర్తు, ఒక హామీ. అదేవిధంగా జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది అని ఎందుకు దేవుడు చెప్తున్నాడు అంటే అది కూడా మనకు ఒక నమ్మకం కలిగించడానికండి. అది మనకు ఒక గుర్తు, అది ఒక మనకు సింబల్ అంతే. ఖచ్చితము నువ్వు బాప్తిసం పొందావంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది అని అనుకోవడమే అంతే తప్ప అక్కడ నిజంగా గ్రంథాలు ఉండవు. అదేవిధంగా అక్కడ వస్త్రాలు తెలుపు చేసుకున్నారంటే కూడా అక్కడేమీ బట్టలు ఉతికే కార్యక్రమాలు అవి ఉండవు. ఏమండి,
తెల్లని వస్త్రాలు ఉండవు, నల్లని వస్త్రాలు ఉండవు, ఏ వస్త్రాలు ఉండవు. కాకపోతే అక్కడ వస్త్రాలని ఎందుకు మాట్లాడాడు అంటే, వస్త్రాలంటే అక్కడ ఏం కాదండి, జీవితాలండి, మన బ్రతుకులు. ఈ భూమి మీద ఎవరైతే వారి బ్రతుకులను మార్చుకొని ఏమండి వాళ్ళు పవిత్రంగా బ్రతుకుతారో, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ బ్రతుకులను దిద్దుకుంటారో, మరుచుకుంటారో, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. ఊరకనే వీళ్ళకి ఇవ్వలేదు పరలోకం. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాప్తిసం పొందుకున్నారు, గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు వస్త్రాలు ఉతుక్కున్నారు కాబట్టి వీళ్ళకి పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయడం జరిగింది. మరి పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి కాబట్టి ఇదిగో వాళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళకి ఇక మీదట ఆకలి ఉండదు, వారికి దప్పిక ఉండదు, వాళ్ళకి సూర్యుని వేడి ఉండదు, వడగాలి కూడా వాళ్ళకి ఉండదు అని చెప్తున్నాడు. అంటే అక్కడ సూర్యుడు కూడా ఉండడు, వడగాళ్ళు ఉండవు, అంటే వేదన ఉండదు, కష్టాలు ఉండవు, చింతలు ఉండవు అని చెప్పడానికండి. ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ శ్రమలు ఉంటాయి, ఎక్కువ చింతలు ఉంటాయి, ఎక్కువ ఇబ్బందులు ఇరుకులు ఉంటాయండి. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఈ భూలోక యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఏం చెప్తున్నాడండి, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఆనందమే ఉంటుందండి, అక్కడ చింతలు ఉండవు, సమస్యలు ఉండవు, అక్కడ ఎప్పుడూ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్పడం చూస్తూ ఉన్నామండి. అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే సార్దీసులోని సంఘం గురించి మాట్లాడుతూ వీళ్ళు కూడా ఈ సార్దీసు సంఘం మంచి సంఘం ఏం కాదు. అంటే మొదట్లో వీళ్ళు బాప్తిసం పొందుకున్నారు, కానీ బాప్తిసం పొందుకొని సంఘంలోనైతే చేర్చబడ్డారు, కానీ వాళ్ళ క్రియలు ఏం బాగోలేదండి. కానీ ఆ సంఘంలోనట కొంతమంది ఉన్నారట, కొంతమంది ఎప్పుడు శేషం ఉంటారండి. ప్రతి చోట కూడా అందరూ చెడ్డోళ్ళు ఉండరు, ఒకరో ఇద్దరు మంచోళ్ళు ఉంటారు. ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది వస్తే అందులో 2 యథార్థవంతులు ఉన్నారు, కాలేబు, యెహోషువ. వాళ్ళిద్దరినే దేవుడు చాలు అనుకున్నాడు. నోవాహు కాలంలో లక్షల మంది జనాభా ఉంటే 8 మాత్రం ఆ దేవుడికి నచ్చినట్టుగా కనపడ్డారు. అలాగే ఇప్పుడు కూడా అన్ని కాలాల్లోనూ కూడా దేవుడి యొక్క మాటలు గైకునేవారు శాతం చాలా తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందే చాలు అనుకుంటాడు దేవుడు. ఇక్కడ కూడా సార్దీసు సంఘం చెడిపోయినప్పటికీ ఆ సంఘంలో కొంతమంది ఎలా ఉన్నారట, తమ వస్త్రములు అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు అంటున్నాడండి. వీళ్ళు మాత్రం వాళ్ళందరూ పాడైపోతున్నా కానీ వీళ్ళు మాత్రం పాడవటం లేదంట. వీళ్ళు మాత్రం వాళ్ళ బ్రతుకులను దిద్దుకుంటున్నారు, దేవుడికి భయపడి బ్రతుకుతున్నారు, దేవుడు చెప్పినట్లుగానే బ్రతుకుతున్నారు. సంఘమందరూ ఏమైపోయినా వీళ్ళు మాత్రం నిష్టగా ఉన్నారంట, భక్తిగా ఉన్నారంట. ఏమండి, కాబట్టి ఇక్కడ మా వస్త్రాలు అంటే ఏంటండి, వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకులని అపవిత్రపరుచుకోకుండా ఉండేవాళ్ళు అని. అంటే ఎలా అపవిత్రం చేసుకుంటాడు మనిషి అంటే చూపులతోనూ, ప్రవర్తనతోనూ, మాటలతోనూ, వాళ్ళు చేసే క్రియలతో అపవిత్రం అయిపోతారండి. మనిషి ఎప్పుడు కడుపులోకి వెళ్ళే వాటి వల్ల మనం ఎక్కువ అపవిత్రం అవ్వం. ఒకవేళ ఏదైనా పాడైంది తిన్నాం అనుకోండి, ఆ ఒక్కరోజే జబ్బు పడతాం, ఏ విరేచనలో పట్టుకుంటే వాంతులు వస్తాయి. కానీ నోట్లో నుంచి బయటకు వచ్చేవి ఉంటాయి చూసారా, ఆయన మాటలు, వీటి వలన ఈ భూమి మీద మనం నేరస్తులుగా మిగిలిపోతాం, చనిపోయిన తర్వాత కూడా పరలోకం కూడా వెళ్ళమండి. అందువల్ల ఎక్కువ అపవిత్రత ఏది వస్తుందంటే యేసుప్రభు శిష్యులేమో చేతులు కడుక్కోకుండా వాళ్ళు భోంచేస్తున్నారని కంప్లైంట్ చేస్తే యేసుప్రభు అన్నారనమాట, నోట్లోకి వెళ్ళే దానివల్ల ఎక్కువ కాదు, నోట్లో నుంచి వచ్చే వాటి వల్ల మీరు చాలా జాగ్రత్త పడండి అని ఆ సందర్భంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ సార్దీసులో ఉండే సంఘం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారటండి, తక్కిన వాళ్ళు ఎలా పాడైపోయినా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు భక్తిని కొనసాగించారు, వాళ్ళు వస్త్రాలను ఉతుక్కున్నారట. వాళ్ళు తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి.
ఇప్పుడు దాకా మనం ఆలోచించేసిన 2 సంగతులు ఆలోచించాం. జీవగ్రంథంలో పేరు రాయబడితే నష్టం ఏంటో ముందు చూసాం. ఏంటంటే నష్టం, అగ్నిగుండంలో వేయబడతాం. జీవగ్రంథంలో పేరుంటే లాభం ఏంటో చూసాం. పరలోకంలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 2 విన్న తర్వాత మన పేరు ఎక్కడ ఉండాలని కోరుకుంటామండి వరలక్ష్మి గారు? ఎవరైనా మీరు అడగండి, ఎవరు కూడా ఎంత బాగా చెప్పిన తర్వాత ఎవరు కూడా అగ్నిగుండంలో ఉండాలని కోరుకోరు. ఏమంటే అందరూ పరలోకంలోనే ఉండాలండి అంటారండి. చాలా మంచిది. అయితే దేవుడు మన ఇష్టాలు బట్టి మనకి పరలోకం ఇవ్వడం, మనకి ఇష్టం లేదంటే మనకి జీవగ్రంథం పేర్లు తీసేయడం అలా ఉండదండి. మన ఇష్టాలు అయిష్టాలు బట్టి కాదు. ఇప్పుడు ఉదాహరణకి మన పేరు పరలోకంలోనే ఉండాలని కోరుకుంటున్నాం, కానీ మనం మన వస్త్రాలను పవిత్రం చేసుకోవటం లేదు, అంటే మన బ్రతుకులు మార్చుకోవటం లేదు ఇక్కడ. అలా అయితే లేదండి నాకు ఇష్టం లేదండి, నేను నా అగ్నిగుండంలోకి వెళ్ళనండి అన్నా సరే మనల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? అంటే నీ అడిగితే మాత్రం పరలోకం వెళ్తాం అంటాం, పరలోకమే కావాలంటాం, అగ్నిగుండం వద్దంటాం. నీ ఇష్టంతో పని లేదు దేవుడికి, నీ క్రియలే. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు దేవుడి కొరకు నువ్వు జీవిస్తే, నువ్వు పవిత్రంగా బ్రతికితే నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో దేవుడు కూర్చోబెడతాడు. లేదు, రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఏమీ మారకుండా అప్పుడు ఎలాగా పాప బ్రతికే వాళ్ళమో అలాగే బ్రతికితే మనల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో కూర్చోబెడతాడు. ఇంకా నీ ఇష్టాలతో దేవుడికి పని లేదు. అది మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. ఇప్పుడు 3వ పాయింట్ చాలా కీలకమైన పాయింట్ అండి. ఏంటంటే జీవగ్రంథంలో ఒకసారి పేరు రాయబడిన తర్వాత మళ్ళీ తుడిచివేసే కార్యక్రమం కూడా ఉందండి. ఏంటండి అంటే ఇప్పుడు కొంతమంది నమ్మకం ఏంటంటే, అంటే మేము బాప్తిసం పొందుకున్నాం కాబట్టి మా పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి ఎప్పటికీ జీవగ్రంథంలో అలాగే ఉంటాయి అనుకుంటూ ఉంటారు కొందరు. ఎప్పటికీ అలా ఉండే అవకాశం లేదండి. ఒకవేళ మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకొని మనం దేవుడికి నచ్చినట్లుగా బ్రతకటం లేదో వెంటనే రాసిన దేవుడు ఏం చేస్తాడంటే పేరుని మళ్ళీ తీసేస్తుంటాడండి. ఇప్పుడు మీరు చూడండి, చాలా కష్టపడి పిల్లలు చదువుకొని ఉద్యోగం సంపాదిస్తారు. ఉద్యోగం సంపాదించడానికి ఒక ఎత్తు, ఉద్యోగం కాపాడుకోవడం మరో ఎత్తు. అవునా కాదండి? అంటే ఇప్పుడు చూడండి, ఉద్యోగం డ్యూటీకి టైంకి వెళ్ళకపోతే చూస్తారు ఏం చేస్తారండి, డెబార్ చేసేస్తారు, తీసేస్తారు. అలాగే ఎంతోమంది ఉద్యోగాలు పోతుంటాయి. మనం డ్యూటీకి వెళ్తేనే మనకు జాబ్ ఉన్నట్టు, డ్యూటీకి వెళ్ళకపోతే ఆ ఉద్యోగంలో పేరు తీసేస్తారండి. ఇక అది ఎలాగో పరలోకంలో కూడా మన పేరు దేవుడు ముందుగా రాస్తాడు. మనం బాప్తిసం పొందిన వెంటనే జీవగ్రంథంలో పేరు రాస్తాడు. కానీ మనం రక్షణ పొందుకొని మన రక్షణ మనం కొనసాగించుకోకపోతే, మన రక్షణలో కొనసాగకపోతే దేవుడు మన పేరుని ఏం చేస్తాడంటమ్మా, మళ్ళీ రాసిన పేరుని ఆయనే తీసేస్తాడు అని బైబిల్లో మనం చూస్తాం. ఇది చాలా ఘోరం అండి. మీరు చూడండి, లోకంలో ఉండేవాడి పేరు ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు రాస్తాడు. కానీ ఒకసారి జీవగ్రంథంలో పేరు రాసిన తర్వాత దాన్ని తుడిచేసాడు అనుకోండి, ఇంకా మళ్ళీ రాయడండి దేవుడు. 10 సార్లు రాయడం, 10 సార్లు తుడిచేయడం అలాంటివి ఉండవు దేవుడి దగ్గర. దేవుడు రక్షణ అనేది ఒకసారి ఇస్తాడండి. ఎవరికైనా అవకాశం ఒకసారే. మరి ఒకసారి రక్షింపబడిన తర్వాత విశ్వాసం నుండి తొలగిపోయిన వాడిని మరలా నూతనపరచడం అసాధ్యం అన్నాడండి హెబ్రీ పత్రికలో. కాబట్టి మనం పొందుకున్న రక్షణ మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నేను బాప్తిసం పొందుకున్నాను కదా, నేను క్రీస్తు సంఘంలో ఉన్నాను కదా, నేను పరలోకంలో ఉన్నట్టే అని అనుకుంటున్నాం. మనం నిజంగా ఉన్నాము, బాప్తిసం పొందుకున్నామంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ మన రక్షణ కొనసాగించుకోకపోతే, భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోకపోతే రాసిన దేవుడే మన పేరుని తుడిచేస్తాడు, తీసేస్తాడు. అది ఆయనకి తగును, అది న్యాయమే. ఈ లెక్కన చూడండి, ఆరాధన కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరండి చెప్పండి. ఏమండి,
వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు, నేను పరలోకం వెళ్తాను అనుకో. మనం కూడా వాళ్ళు చనిపోయినప్పుడు పెట్టి చేసి పాటలు పాడి వాక్యాలు చదివి వీళ్ళు నీతిమంతులు అని చెప్పేసి తీసుకెళ్ళి కప్పెడతాం మనం. కానీ దేవుడు మాత్రం వీడి పేరు ఎప్పుడో తుడిచేశాను రా నాయన అంటాడండి. ఈ పేరు ఎప్పుడో తుడిచేశాను, ఎప్పుడో చర్చి మానేశారో, ఎప్పుడు నాకు దేవుడు దూరం అయిపోయారో అప్పుడే వీళ్ళ పేరు తుడిచేశాను. మీకు తెలియక మీరు ఏవో వీళ్ళకి పరిశుద్ధులు అనుకొని పాటలు పాడుతున్నారు అనుకుంటారండి. ఆలోచించండి ఏమండి, ఎంతమంది అలా ఆరాధన కోల్పోవటం లేదు, ఎంతమంది కోల్పోవటం లేదు. సరే ఒక రోజు ఏదో పెద్ద సమస్య వచ్చి ఆరాధన కోల్పోయారండి. కనీసం ఆరాధన కోల్పోయినందుకు పశ్చాత్తాపడ్డారా, బాధపడ్డారా, దుఃఖపడ్డారా, ఏడ్చారా? పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని క్షమాపణ వేడుకొని ఇంకెప్పుడు తండ్రి ఇంకెప్పుడు చెయ్యనని ఎప్పుడైనా అసలు అలాంటి భయం ఏమైనా ఉందండి ఈరోజు ఎవరికైనా? దేవుణ్ణి ఆరాధించుకోవడం, నేను లేకపోతే దేవుడికి దిక్కులేదన్నట్టు, నేను ఉన్నాను కాబట్టి ఆరాధన జరుగుతుందన్నట్టు, మనం నేనేదో చేసేస్తానని అనుకుంటున్నాను తప్ప నా రక్షణను నేనే కొనసాగించుకుంటున్నాను. నేను దేవుడి మందిరానికి వెళ్ళకపోతే, రక్షణలో కొనసాగకపోతే నా పేరు దేవుడు తీసేస్తాడు అని ఎవరికి కూడా చింత లేదండి, ఎవరికి చింత లేదు. చాలామంది ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడుతుంటారు. వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు మానేసుకొని వాళ్ళు నీతిమంతులా కాదా, వీళ్ళు పరిశుద్ధులా కాదా, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ దేవుడు చేర్చుకోడు, వీళ్ళ చేర్చుకోడు అనుకుంటుంటారండి. దేవుడికి ఎవరు కూడా సలహాలు ఇవ్వక్కర్లేదు. దేవుడికి ఎవరు రికమెండేషన్లో, ఇప్పుడు మనం లోకంలో రాజకీయ నాయకులకో పోలీసులకో మనం రికమెండేషన్ చేయాలి, ఒక లెటర్ ఇవ్వాలి. అప్పుడు ఆ లెటర్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారండి. దేవుడికి ఎవరు కూడా ఈ విషయంలో మాత్రం ఎవరు చెప్పినా దేవుడు వినండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 32వ వచనం నుంచి 33వ వచనం వరకు చూస్తే, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దూడబొమ్మను చేసుకున్నారు. అరణ్యంలో దూడబొమ్మను చేసుకొని ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది అని పూజలు చేయడం మొదలుపెట్టారు. దాని ముందుని పండుగ చేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. అప్పుడు దేవుడికి అది చూసి ఇంకా వాళ్ళకి విపరీతమైన దేవుడు కోపపడి ఈ సమూహాన్ని అంతటిని కూడా నేను నాశనం చేసేస్తానని తీర్మానం చేసుకున్నాడు. వీళ్ళకి ఎన్ని చేశాను మోసే, వీళ్ళకి ఎన్ని ఉపకారాలు చేశాను, ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకురావడానికి ఎన్ని అద్భుతాలు చేశాను. వీళ్ళకి కృతజ్ఞత లేదు, వీళ్ళకి భక్తి లేదు, నేనంటే వాళ్ళకి గౌరవం లేదు. కాబట్టి వీళ్ళని నాశనం చేసేస్తానని దేవుడు చెప్పాడంట. అప్పుడు మోసే దేవుడికి ఏంటండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మోసే దేవుడితో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితవా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథం నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. ఏమండి, మోసే ఏం డిమాండ్ చేస్తున్నాడు తెలుసా? మర్యాదగా వాళ్ళ పాపాలు క్షమించు, లేకపోతే నా పేరు తీసేయి, వాళ్ళని తీసేస్తే నన్ను తీసే అంటున్నాడండి. అమ్మ, దేవుడు అలాంటి బెదిరింపులకి లొంగిపోతాడా? మోసే అన్నాడు కాబట్టి అయితే సరే నిన్ను తీసేస్తాను అంటాడా? అక్కడ దేవుడు సమాధానం ఏంటండి? అందుకు యెహోవా 33వ వచనంలో, ఎవడు నా ఎదుట పాపము చేసినో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నీ పేరు ఎందుకు తీసేస్తాను? నువ్వు తీసిమన్నా నేను తీసేను, నువ్వు వేసిమన్నా నీ పేరు వేసేను. నీ పేరు వెయ్యాలన్నా నీ పేరు తీయాలన్నా అది నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు పాపం చేస్తే నీ పేరు ఎందుకు తీసేస్తాను? నువ్వు పాపం చేయలేదు, నీ పేరు ఎందుకు తీస్తాను? వాళ్ళ పేర్లు తీస్తాను కానీ, నా అవసరమైతే నన్ను తీసేయి కానీ వాళ్ళు మాత్రం క్షమించు అంటున్నాడండి మోసే. దేవుడు అలాగా ఒకళ్ళ బదులు ఒకళ్ళని అండి అలాగా అవుతుందా? చాలామందిలో ఉన్న మూఢనమ్మకం ఏంటో తెలుసా అండి? చాలామంది దేవుడిని ఇంకా ఎలా నమ్ముతారంటే, పలానా బాధకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మా మొర ఆలకిస్తాడు అనుకుంటారండి. పలానా ఆవిడ చేత ప్రార్థన చేయించుకుంటే మా పిల్లలకి మేలు జరుగుతుంది అనుకుంటుంటారు. చాలా తప్పండి.
మనం మన బ్రతుకులు మార్చుకోకుండా మన గురించి ఎవరు చేసినా దేవుడు మన మొర వినడం, మనకు ఉపకారం చేయడండి. నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటే నీ ప్రార్థనే వింటాడు దేవుడు. నీ గురించి ఎవరు చేసినా కూడా వింటాడు. నువ్వు మారు మనసు పొందకుండా నీ కోసం ఎవరో గొప్ప బోధకుడు వచ్చి ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడండి. మోషేకి ఏం సమాధానం చెప్పాడు? అదే చెప్తాడు దేవుడు మనకి కూడా. ఏమన్నాడండి అక్కడ? ఏమన్నాడు దేవుడు? నా ఎదుట పాపము చేసినో, ఎవడు నా ఎదుట పాపం చేసినో వానిని నా గ్రంథము నుండి తుడిచివేయుదును. నీ పేరు ఎందుకు తుడిచేస్తాను? నువ్వు తీసేయమంటే తీసేస్తానా? అంటే నాకేం పని పాట లేదనుకున్నావా? నువ్వు తీసేయమంటే నేను తీసేస్తానా? నువ్వు వేసేయమంటే వేసేస్తానా అన్నాడండి. ఎవరితో చెప్పాడండి సమాధానం? మోషేతోనే చెప్పాడండి. అయితే మోషేకు ఉండే అవగాహన మాత్రం చాలా గొప్పది. ఏంటండి? దేవుడు జీవగ్రంథంలో పేర్లు రాయడమే కాదు, తేడా వస్తే తీసేస్తాడు. ఆ సంగతి మోషేకి తెలిసిందండి. ఈరోజు క్రైస్తవ్యానికి ఆ విషయం తెలియటం లేదు. ఎంతసేపు అందరూ యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళే కనపడుతున్నారు. కానీ ఒకసారి రక్షింపబడిన తర్వాత, పరలోక సంబంధం వరాన్ని రుచి చూసిన తర్వాత తప్పిపోతే అలాంటి వాడికి మరలా వాళ్ళని రక్షించే అవకాశం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి అండి. బైపాస్ సర్జరీ ఆపరేషన్ ఎన్నిసార్లు చేస్తారండి? ఒకసారి హార్ట్ ఆపరేషన్ జరిగినోడికి మళ్ళీ చేస్తారా? ఇంకా అన్నిసార్లే ఉండదండి, ఒక్కసారే. మనకు కూడా ఒక్కసారి దేవుడు ఛాన్స్ ఇస్తాడు మనం రక్షణ పొందుకొని మనం పరలోకంలో చేరడానికి. మన కొరకు యేసుప్రభు ఒకసారి బలి అయ్యాడు, రోజుకోసారి బలి అవుతాడు మన కోసం. ఒకసారి ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు, మనకు అడిగాడు. మరలా పందులు ఏం చేస్తాయంటండి? నువ్వు ఎన్నిసార్లు క్లీన్ చెయ్యి, మళ్ళీ వెళ్ళి ఆ బురదలోకి వెళ్ళి దొరుకుతుంటాయి. అలాగా మనం ఉంటానంటే యేసుప్రభు రక్తాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా లేడు. అది ఒక్కసారి దేవుడు మనకిచ్చిన గొప్ప ప్రణాళిక అండి, రక్షణ ప్రణాళిక. ఆ ప్రణాళికను మనం సద్వినియోగం చేసుకోకపోతే మనం ఏమైపోతామండి? నిత్యాగ్ని దండనకు పాత్రులముగా మిగిలిపోతాము అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. 69వ కీర్తనలో 28వ వచనం చూస్తే, 69వ కీర్తన 28వ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ, దావీదు ఏమంటున్నారు చూడండి. తన శత్రువుల గురించి చేస్తూ తన శత్రువులు దావీదుని చాలా బాధ పెడుతున్నారు. దావీదు గారి కోపం వచ్చింది. అప్పుడు దేవుడితో తన భావోద్రేకాన్ని చెప్పుకుంటూ, జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచిపెట్టుము అంటున్నాడండి. ఎవరి పేర్లు తుడిచిమంటున్నాడు? ఎవరైతే తనకు అన్యాయం చేస్తున్నారో, తనకు అపకారం చేస్తున్నారో, తన సాటి యూదులు ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ తుడిచిమంటున్నాడండి. ఆల్రెడీగా వాళ్ళ పేర్లు జీవగ్రంథాలు ఉన్నాయి, వాళ్ళు సున్నత పొందినోళ్ళే, ధర్మశాస్త్రాన్ని గైకొన్నోళ్ళే. కానీ ఇప్పుడు తన విషయంలో మాత్రం అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఏం చేయమంటున్నాడు? జీవగ్రంథంలో నుండి తుడిచిపెట్టేమంటున్నాడండి. నీతిమంతులు పట్టీలో వాళ్ళ పేర్లు రాయకుమో. నీ దగ్గర ఏదో ఇంకో గ్రంథం ఉంటుంది కదా, అందులో రాసుకో, ఇందులో మాత్రం రాయొద్దు. వేరొక గ్రంథంలో రాయి, కానీ ఈ గ్రంథంలో రాయకు అంటున్నాడండి. ఎవరో చెప్పారని దేవుడు రాయుడు, ఎవరో తీసేయమన్నారని దేవుడు తీసేయడండి. మన రికమెండేషన్లో దేవుడికి అక్కర్లేదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నీ పేరుని జీవగ్రంథంలో రాయించుకోవడానికి ఒకే ఒక ఛాన్స్, నువ్వు బాప్తిసం పొందుకోవడం. మళ్ళీ అది ఎప్పుడు తీసేయాలో అది ఆయనకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు ఆరాధన మానేస్తావో, డబ్బు కోసమో, లేకపోతే ఏదో మనుషులు సంతోషపెట్టడం కోసమో, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఆరాధన మానేస్తే ఖచ్చితంగా దేవుడు మన పేరు తీసేస్తాడేమో. జాగ్రత్త అండి. ఇక్కడ మనం ఎవరి గురించి, ఇతరుల గురించి మనం తీర్పు తీర్చకూడదు. మన రక్షణ గురించే మనం ఆలోచన చేసుకోవాలి. నా పేరు జీవగ్రంథంలో ఉండాలని, నా పేరు ఎప్పుడు తీసేస్తాడో అనే భయంతో మన రక్షణ కొనసాగించుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం సార్దీస్లో ఉన్న సంఘం ఎలా ఉన్నారో అక్కడ చూస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివితే, అక్కడ సార్దీస్లో ఉన్న సంఘం అట, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడువే.
అంటే వాళ్ళు పేరుకి క్రీస్తు సంఘమే, చర్చికి వస్తున్నారా అంటే వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, రొట్టె ద్రాసం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉందండి, కానీ ఏమి లేవండి క్రియలు. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు అన్నాడు. చేసే క్రియలు కూడా ఎలా ఉండాలండి? సంపూర్ణంగా ఉండాలండి. అంటే ఆత్మతో, ఆత్మపూర్ణంగా చేయటం లేదంట అండి. మనం చెప్పుకున్నాం కదండి, పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఏదో మెకానికల్గా, ఏదో తాత్కాలికమైనదిగా, ఏదో రావాలి కాబట్టి వచ్చాము, కూర్చోవాలిగా, ఆచారంలాగా ఏంటండి, కూర్చోవాలి కాబట్టి కూర్చోవాలి, గడిపేయాలి కాబట్టి గడిపేయాలి, అమ్మయ్య అయిపోయింది అన్నట్టుగా, శనగలు తిన్నామా చేయి కొడుకున్నామా అని సామెత ఉంటుంది కదా, అలా చేస్తున్నారంటే అండి వీళ్ళ క్రియలు సంపూర్ణంగా లేవు. అంటే దేవుడికి పాటలు పాడితే ఎలా పాడాలండి? అంటే అది పాట అంటారా? ఏంటి మనం ఏదో అలా పెదాలతో పాడేది పాట అండి? ఎవరికా హృదయపూర్వకంగా పాడాలండి. నా దేవుని ఎదుటి పాడుతున్నాను, నా దేవుడికి పాడుతున్నాను, గంభీరంగా పాడాలి. ప్రార్థన చేస్తే దేవునికి చేస్తున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను. వాక్యం చెప్తే దేవుని ఎదుట బోధిస్తున్నాను. అంత యథార్థంగా, అంత సిన్సియర్గా మన ఆరాధన ఉండాలండి. కానీ వాళ్ళు ఏదో ఉన్నామన్న పేరుకి చూడండి, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు. ఆ ముసలోళ్ళకి కళ్ళు ఉంటాయి, కాళ్ళు చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చెవులు కూడా ఉంటాయి, కానీ ఏ పని చేయవు ఏమండి? ఉంటాయి తప్ప ఆ చేతులతో ఏమైనా పట్టుకోగలరా? ఆ కాళ్ళతో ఏమైనా పరిగెత్తగలరా? ఆ చెవులతో ఏమైనా వినగలరా? ఆ నోటితో ఏమైనా కొరకగలరా? ఉన్నాయి, జీవించుచున్నామన్న పేరే ఉంది, కానీ వాళ్ళు చచ్చిపోయినట్టేనండి. నిర్జీవం అయిపోద్ది శరీరం. కొంతమంది సార్దీసులో ఉన్నోళ్ళంట అలాగ అయిపోయారంట అండి. దేవుడిచ్చిన అవయవాలని దేవుడికి వాడటం లేదు. ఎంత వాడాలి? సంపూర్ణంగా వాడాలి. ఎంత శక్తి ఉందో అంత శక్తిని దేవుడికి వినియోగించాలి. కానీ వాళ్ళ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు అన్నాడండి. కాబట్టి చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలా వింటువో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు. ఇదిగో నేను దొంగవలే వస్తాను, జాగ్రత్త అని అక్కడ యేసుక్రీస్తు వారు సార్దీసులో ఉన్న సంఘానికి వాళ్ళ లోపాన్ని చెప్పాడు, వాళ్ళకి హెచ్చరిక కూడా చేశాడండి. కాబట్టి ఈరోజు కూడా ఆ హెచ్చరిక మనకు వర్తిస్తుంది. ఆ లోపం మనలో కూడా ఉందండి. ఒకవేళ దేవుడు మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడు అంటే మనం ఇంకా బ్రతుకున్నామంటే అది మా అర్థమైందండి. మనం బ్రతుకున్నామంటే ఇంకా మనకి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? సంఘంలో ఉన్నాం కాబట్టి మనకి దేవుడు ఇంకా ఛాన్స్ ఇచ్చాడు, ఒక ఆఖరి అవకాశం. ఆ అవకాశం కూడా ఎన్ని రోజులు ఇస్తాడు అనుకోకండి. ఈరోజు యేసుప్రభు రాకడ వచ్చింది అనుకోండి, ఈరోజే ఇంక ఇదే లాస్ట్ డేట్ అనమాట మనకి. తర్వాత వచ్చే వారంలో పొందుదాం మారు మనసు అంటే కుదరదు. వెంటనే ఎప్పుడైతే వాక్యం విన్నామో, ఏ క్షణమైతే విన్నామో ఆ క్షణమే నా పేరు దేవుడు తుడిచేస్తాడేమోనని భయం మనకు కలగాలండి. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, లేకపోతే మన గురించి మనం ఆలోచన చేసుకుంటే ఎలా ఉన్నాము అంటే, ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు, ఎందుకు చర్చికి వెళ్తున్నారని ఎవరైనా అడిగితే ఏమంటారండి? నాకు ఏదో జబ్బు వచ్చిందండి, ఆ జబ్బు తగ్గిందండి, అందుకే వెళ్తున్నానండి అంటుంటారు. ఏమండి, నాకు పిల్లలు పుట్టలేదండి, అదే చర్చికి వెళ్తే పిల్లలు పుడుతున్నారు అందుకనే వెళ్తున్నానండి. నాకు అప్పులు ఎక్కువైపోయాయండి, ఆ దేవుడిని నమ్ముకుంటే అప్పులు పోతాయి అన్నారు, అప్పులు పోయేయండి అందుకే వెళ్తున్నాను అనుకుంటుంటారు. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి కొరింథీ 15:19 ఏమన్నారండి? ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమన్నారండి? ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ 70 సంవత్సరాల జీవితం, ఈ 70 సంవత్సరాల్లో
మనకి వచ్చే జబ్బుల కోసమో, మనకు పుట్టే పిల్లల కోసమో, లేకపోతే మనం చేసిన అప్పుల కోసమో, ఇల్లు కోసమో, వ్యాపారాల కోసమో, ఉద్యోగాల కోసమో, వీటి కోసమే మనం నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటండి. ఎవరికంటే దౌర్భాగ్యం అమ్మా? ఈ లోకంలో ఉన్న అన్ని జనుల కంటే దౌర్భాగ్యం అని. మనుషులందరూ అంటే అర్థం ఎవరు? అన్ని జనుల కంటే దౌర్భాగ్యం. అన్ని జనులకి ఏదో రోజు మారుమనసు పొందుతారు, యేసుప్రభువుని నమ్ముకుంటారు, ఏదో రోజు పరలోకంలో పేరు రాయబడుతుంది. కానీ చర్చికి వచ్చి దౌర్భాగ్యులు ఎవరు? మనం. చర్చికి వచ్చి బాప్తిసం పొందుకొని అన్నీ చేసుకొని కూడా మనం పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడడం కోసం మానేసి దేనికోసం చర్చికి వస్తున్నారమ్మా అంటే, ఇదిగోండి ఈ అప్పు పోవాలని, ఇదిగోండి ఈ సమస్య పోవాలని, ఇదిగో ఈ యొక్క జబ్బు పోవాలని, ఇగో ఇల్లు పూర్తి అవ్వాలని, ఇదే నాకు ఇంకొకటి లేదండి, దీనికోసమే బతుకుతున్నాను అన్నట్టు ఉన్నాం అనుకోండి. ఏంటండి మనం ఎవరమండి? దౌర్భాగ్యులం. సాతాను మన కళ్ళుకి గుడ్డితనం కలుగు చేసేసి నువ్వు పరలోకం కోసం ఎప్పుడు జీవితంలో ఆలోచించకూడదు. జీవగ్రంథంలో పేరు గురించి అస్సలు నీకు తెలియకూడదు. నీకు అసలు జీవగ్రంథం అనేది ఉన్నదనే నీకు తెలియకూడదు. ఆ పేరు రాయబడుతుందని, ఆ పేరు తీసివేయబడుతుందని నీకు తెలియకూడదు. నువ్వు తెలియకుండా చచ్చిపోవాలి. జీవగ్రంథంలో పేరు రాయబడితే నీకు లాభం ఏంటో నీకు తెలియకూడదు. జీవగ్రంథంలో పేరు లేకపోతే నీకు నష్టం ఏంటో కూడా నీకు అర్థమవ్వకూడదు ఎప్పటికీ. అదండి సాతానుగాడి ఉద్దేశం. చర్చికి వచ్చామా, గోల పెట్టామా, కేకలు పెట్టామా, డ్యాన్స్ వేసామా, ఉజ్జీవంగా డప్పులు కొట్టామా, చప్పెట్లు కొట్టామా, అరిశామా, గోల చేసామా, అల్లరి చేసామా, వెళ్ళిపోయామా, అయిపోయింది. అలా అయిపోవాలి అనేది సాతాను యొక్క గురండి. ఈరోజు వాడి గురిని ఎంతమంది గైకుంటున్నారు చూడండి. ఏమండి, ఈరోజు వస్తారు, నానా అల్లరి చేసేస్తారు, గోల చేసేస్తారు, మళ్ళీ వచ్చేవారు కనపడరు. ఈ ఉద్యమం ఈ ఒక్కరోజుకే. మళ్ళీ ఎప్పుడో నెల పోయాక వస్తారు, మళ్ళీ ఒక రౌండ్ డ్యాన్స్ చేసేస్తారు, గోల చేసేస్తారు. ఎంత ఈ దేవుడు ఇంద్రుడు చంద్రుడు అంటారు, మళ్ళీ కనపడరు. అదే అండి క్రైస్తవ్యం, అదా సేవ. అలాంటి వాళ్ళ పరలోకంలో దేవుడు అలాంటి పేర్లు రాస్తాడా? అలాంటి వాళ్ళ పేర్లు రాస్తాడా? ఫిలిప్పీ పత్రికలో 4:3 చూస్తే, ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 4:3 ఇక్కడ యువేదియా సుంటికే అనే ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారండి. ఈ ఇద్దరు స్త్రీలు కూడానట పౌలుతోనూ క్లెమెంతుతోనూ ఎంతో కష్టపడి సువార్త పనికి సహకరించారంటండి. ఆడవాళ్ళు పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి సువార్త చేసినప్పుడు, పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారికి, క్లెమెంతు ఉన్నప్పుడు క్లెమెంతుకి వాళ్ళు సహాయ సహకారాలు అందించారంటండి. అక్కడ ఆ మాట ఉంటుందండి. వాళ్ళు చదువుతారండి ఒకసారి, ఫిలిప్పీ పత్రిక 4:3 చదవండి గారు. చూసారండి, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు ప్రయాసపడ్డారంటండి. వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎవరితో సమానంగా అంటే, నాతో కూడా సువార్త పనిలో నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా అన్నాడు. పేర్లు చెప్పలేదు, చాలామంది ఉన్నారు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ, ఇంకా ఎంతోమంది పేర్లు ఉన్నాయి, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక వారికి సహాయం చెయ్యమని నిన్ను వేడుకొనుచున్నాను. అంటే చర్చికి రావడం వెళ్ళిపోవడం కాదండోయ్. వీళ్ళు చేసిన పని మనలా కాదు. ఆదివారం అయిందా, 8 గంటలు అయిందా, ఆరాధనకి వెళ్ళామా, 10 అయిందా, ఇంటికి వెళ్ళిపోయామా, అలా లేరు. ఎలా ఉన్నారట? బాప్తిసం పొందింది మొదలుకొని వాళ్ళు పౌలు గారితో పాటుగా సువార్త పని చేశారంటండి. సువార్తకి వెళ్ళారు. పౌలు గారు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వాళ్ళు పని చేశారండి. వంటలు వండడం, బరువులు మొయ్యడం. ఏమండి, ఇప్పుడులాగా మైక్ సెట్లో లైటింగ్లు అవి ఉంటాయి ఏంటి అండి,
అవును, ఎన్ని ఎన్ని సమకూర్చుకోవాలండి. అన్ని వస్తువులు మోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టెంట్ హౌస్లు ఆర్డర్ ఇస్తే వచ్చే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలోన. ఇప్పుడు ఏంటి, మీటింగ్ పెడితే డబ్బులు ఇవ్వాలి కానీ అన్నీ వాళ్ళే చేసేస్తుంటారు. ఆ కాలంలో అలాంటి అద్దెలకి ఇచ్చే వాళ్ళు ఎవరో ఉండరండి. ఏ మేనేజ్మెంట్లు లేవు ఏమండి, ఇలాంటి ఏ సదుపాయాలు లేవండి. అప్పుడు మనుషులే కష్టపడి పని చేయాలి. ఏమండి, ఈరోజు అసలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారండి సువార్త పని నిమిత్తం అండి. ఒక సందర్భంలో యేసుప్రభు అంటారు, వాళ్ళు సొంత ఖర్చులతో నాకు ఉపచారం చేశారండి. కొంతమంది స్త్రీలట యేసుప్రభుకి ఆయన శిష్యులకి సొంత ఖర్చులతో, అంటే యేసుప్రభు వారు డబ్బులు ఇస్తే చేయలేదు, వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టి యేసుప్రభుకి శిష్యులకి ఖర్చు పెట్టి సువార్త చేశారండి. ఈ మాటలు చదువుకుంటుంటే అసలు స్త్రీలు లేకపోతే సంఘమే లేదనిపిస్తుంది అండి నిజంగా. ఇప్పటికీ కూడానండి కొన్ని చోట్ల సేవ బాగా డెవలప్ అవుతుందంటే అక్కడున్న స్త్రీలు వల్లండి. పురుషులు డబ్బులు తెచ్చి డబ్బులు ఇవ్వగలరు, సర్వీస్ ఎవరు చేయాలండి? స్త్రీలు చేయగలరండి. స్త్రీలు చేసినవన్నీ పురుషులు చేయలేరు, పురుషులు చేసినవన్నీ స్త్రీలు చేయగలరు ఏమండి. కాబట్టి ప్రతి స్త్రీ కూడా సువార్త పనికి సహకరించాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలండి. ఎవరి కోసమో చేస్తున్నాం, వాళ్ళు చేస్తే నేను చేయను, వాళ్ళు వస్తే నేను రాను, అలా ఉండకూడదండి. మన బాధ్యత, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే మన పరిచర్య చేయాలి అంతే. ఈ సహకారులు ఇద్దరు పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని, తుడిచిపెట్టబడవని, అక్కడే కాదు భూమి మీద కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటున్నాడు. వాళ్ళు ముసలైపోయారు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ పని చేయలేరు. ఇప్పుడు మనమే వాళ్ళకి సాయం చేయాలి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మీరు ఇవ్వండి, మన సంఘం డబ్బుల్లో తీసివ్వండి అంటున్నాడు పౌలు గారు. వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నాడు. ప్రయాసపడ్డారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. వాళ్ళకి నువ్వు సహాయం చేయి. వాళ్ళు చేశారు అప్పుడు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి చేయి. మర్చిపోలేదు, చూసారండి పౌలు గారికి హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయండి. ఈరోజు మనం ఒకవేళ సంఘానికి మనం ఏదైనా హెల్ప్ చేస్తే పొందినవారు ఒకళ్ళు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోయాడు. మన పేర్లు ఎక్కడ ఉంటాయండి? జీవగ్రంథంలో ఉంటాయండి. బాప్తిసం పొందుకుంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అనేది ఎంత వాస్తవమో ఏంటండి. రక్షణ కొనసాగించుకోకపోతే మన పేర్లు తుడిచిపెట్టబడతాయి అన్నది అంతే నిజమండి, అంతే నిజం. మన పరిచర్య చేయకపోతే మన పేర్లు తుడిచిపెట్టబడతాయి. మనం సంపూర్ణంగా ఉజ్జీవంగా దేవుడి సన్నిధిలో మనం వాడబడకపోతే మన పేర్లు రాసిన దేవుడే నువ్వు జీవించుచున్నావని పేరు తప్ప నీ వల్ల ఏం ఉపయోగం లేదు అని ఏం చేస్తాడంటే పేర్లు తుడిచేస్తాడు. మనం ఎక్కడైతే ఉన్నామో మన ఇల్లుని చూడు, ఇల్లాలు చూడు అని అంటారు పెద్దలు కదండి. ఇంటిని చూడు, ఆ ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎలాంటిదో అర్థమైపోద్ది. ఇప్పుడు మన చర్చి బిల్డింగ్ చూస్తే ఎవరికైనా ఏంటి అర్థమవుద్దండి? చుట్టూ ఇంటి ముందు అన్ని పిచ్చి మొక్కలే. ఏమండి, ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా? ఆడవాళ్ళు ఉంటే ఎలా ఉందేటి? ఏమండి, స్త్రీలు ఉంటే మన దగ్గర యువదియ సుంటిగా ఉన్నారనుకోండి ఉదాహరణకి, అలా ఉన్నెత్తారండి దేవుడి మందిరాన్ని. వాళ్ళు చచ్చిపోతారు కానీ అలా ఉన్నవరండి. ముందు అర్జెంటుగా దాన్ని అంతా క్లీన్ చేసేసి 10 మందికి శుభ్రంగా కనపడేలాగా అండి శుభ్రం చేస్తారండి. స్త్రీలు కదా, పురుషులు చేయలేరు కదా అలాంటి పనులు. పురుషులు డబ్బులు కష్టపడి తెచ్చి ఇగోండి మేము సిమెంట్ కట్టిస్తామండి, మేము ఒక 1000 రూపాయలు ఇస్తామండి, చేయించండి అంటారు పురుషులు. ఆడవాళ్ళు డబ్బులు తెచ్చి ఇవ్వలేరు. ఏం చేయాలండి? కనీసం సాయమైనా చేయాలి కదా, హెల్ప్ చేయాలి కదా. అలా చేస్తే మన పేర్లు జీవగ్రంథాలు ఉంటాయండి. దేవుడి కొరకు, దేవుడి పని కొరకు మనం ఏమి చేసినా అది కొంచెమైనా, అది ఎంత తక్కువైనా దేవుడు మర్చిపోలేదు. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు అలా చేసి వాళ్ళకి దేవుడు భూమి మీదే రుణం తీర్చేసుకున్నాడండి. భూమి మీద దేవుడు సేవకులకి హెల్ప్ చేసిన రాహాబు వెంటనే దేవుడు ఆ ఎరుకోలో ఆమెని ఆ ఉపద్రవం నాడు తప్పించాడు. ఏమండి, ఆవిడ ఎంత ఘోర పాపాత్మురాలు, కానీ ఆ పాపాన్ని కూడా దేవుడు కడిగేశాడు అంతే. ఆమె పేరు జీవగ్రంథ విశ్వాస వీరుల్లో పెట్టేశాడు, యేసుప్రభు వంశావళిలో పెట్టేశాడు.
ఇది చిన్న విషయం కాదండి. ఏమండి, అంటే మన పాపాలు కడిగివేయబడాలన్నా, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలన్నా, మనం ఇక్కడైతే ఎలాగైతే ఉండొచ్చు, కానీ మనం పరలోకంలో మాత్రం ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలమ్మా? మన రక్షణ మనం కొనసాగించుకోవాలి, మరొకరిని రక్షించాలి. మనం రక్షింపబడిపోయి మనం చర్చికి వెళ్ళిపోయి వచ్చేయడం కాదు, మరొకరు రక్షణకి మనం సహకరించాలి. మనం చేయగలిగేది ఏదైనా ఉంటే మనం చెయ్యాలి, మనం పెట్టేది ఏదైనా ఉంటే మనం పెట్టాలి. అండ్ మనం ఒకవేళ శారీరకంగా పనిచేసే శక్తి లేదనుకోండి, మనం ఆర్థిక సహాయం చేయాలి. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. కొంతమందికి అంత తీరిక ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? మేము డబ్బులు ఇవ్వగలం, మేము డబ్బులు ఇస్తామండి, మీరు సాయం చేయండి. పని అవుతుందా? అవదా? ఏంటండి, పని అవుతుందండి. మన ఇందాక ఆంటీ గారు వచ్చినట్టు అన్నారు, బాబు సిమెంట్కి అట్లా గడ్డగట్టేస్తున్నాయి, తెచ్చి చాలనాలు అయిపోయింది, ప్లాస్టింగ్లు చేయించేయండి, శుభ్రంగాను ఎదరంతకు వచ్చి చేసేయండి. చేసేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ ఇసుక ఉంది, పిక్కలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఏమి లేవు అంటే డబ్బులు లేవు. ఏమండి, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా ఈ నెలలో ఏమైనా హెల్ప్ అయ్యేది చేస్తారట కదండి. ఒకవేళ ఏదైనా చేస్తే దేవుడి కొరకు మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి. ఇస్తే మీ పేర్లు జీవగ్రంథాలు ఉంటాయండి. మీరు కష్టపడి సంపాదించి ఒకవేళ ఇవ్వలేకపోవచ్చు, మీకు ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే ఆ డబ్బుల్లో నేను కొంచెం దేవుడి మందిరానికి ఖర్చు పెట్టారనుకోండి, మన పేరు జీవగ్రంథంలో రాస్తాడండి దేవుడు. ఖచ్చితంగా మనం అనుకుంటే ఏదైనా చేయగలం, ఎంతైనా చేయగలమండి. నేను ఒక్కడనే ఏం చేయగలండి? నేను ఎన్నోసార్లు చేసేద్దామని ముందుకు వస్తుంటాను. నా దగ్గర ఉన్న డబ్బులు ఒక 20,000 30,000 ఉంటే వాటితో ఏదో కొంత పని అవుతుంది, ఇంకా తర్వాత అంతా ఇంకా అలా ఉండిపోద్ది. చేస్తే ఆ టైంలో ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే ముందుకు వెళ్ళిపోద్దండి, కానీ ఆ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేయరు. మన సహోదరుడు బొద్దు గారు 5,000 రూపాయలు ఇచ్చారండి, మాకు గుర్తుంది, ఇవన్నీ చేయించేయండి అని. కానీ అప్పుడు మేము పని ఆపేసాక తర్వాత ఇవ్వడం వల్ల ఆ డబ్బుల్ని మేము అంటే ఇచ్చేస్తాం, కానీ మా దగ్గర ఉండిపోయాయి. ఆ చేసేటప్పుడు కనుక ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే ఆగకుండా అది పూర్తి అయిపోద్ది అప్పటికప్పుడే. తర్వాత చేస్తే ఇంకా అయిపోతుందండి. అందువల్ల ఎప్పుడైనా సరే చేసేవారికి మనం ప్రోత్సాహం కలిగజేయాలండి. పని చేసేటప్పుడు మనం ఇస్తే అది ఆగదు. అమ్మో వాళ్ళు ఇచ్చారు మనం చెయ్యాలని ఇంకా కొంచెం కష్టపడి ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం చర్చి బిల్డింగే మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకా సువార్త ఏం చేస్తామండి? అసలు ఆలోచన చేయండి. మన చర్చి బిల్డింగ్ని మనం శుభ్రం మనమే ఇక్కడికి వచ్చేటప్పటికే ఇక్కడ ఏముంటాయో, ఏ పురుగులు ఉంటాయో, ఏ పాములు ఉంటాయో అన్నట్టుగా ఉంటే ఇంకా దేవుడి మందిరంలోకి ఎవరైనా వస్తారా? అసలు ఆలోచన చేయండి. మనందరం కూడా మన బాధ్యత మనం నీట్గా ఉంచుకోవాలండి. మన సువార్త పని కూడా చెయ్యాలి. దాని కొరకు మీ సహకారం నాకు కావాలి. నేను ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను. నాకు బోల్డ్ చేసేద్దామన్న ఆశ ఉంది, కానీ చేయడానికి ఎందుకో నాకు ఎవరు సహకరించడం లేదని సరిగాను. ఇక్కడే కాదు, చోడవరంలో మరీను ఇంకెక్కడైతే కొన్ని చిన్న నమ్మకం ఉంది చేస్తారని. ఈరోజు కాకపోయినా ఏ రోజైనా చేస్తారని నమ్మకం ఉంది. అక్కడైతే అసలు కష్టం అండి, అక్కడైతే అసలు లేదు. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచి కనీసం మన పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాస్తాడట. నేను సంఘంలో బాప్తిసం పొందుకొని ఉండిపోతే ఆ సార్దీస్ సంఘంలాగా అయిపోతాను. కాబట్టి నా క్రియలు సంపూర్ణంగా కనపడాలి దేవుడికి. నా క్రియలు ఏమున్నాయి? నా క్రియలు నేనేం చేశాను? చర్చికి వచ్చిన దగ్గర నుండి ఈ చర్చికి నా వల్ల ఏం జరిగింది ఉపకారం, ఏమైనా చేశానా, ఎంత చేశాను అని అలా ఒకసారి స్వపరీక్ష చేసుకుంటే, భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఇంటికెళ్ళి మనం ఏదైనా చేద్దామండి దేవుడి మందిరం కోసం అని అలా ఒకరికొకరు ప్రోత్సహించుకొని ముందుకొచ్చి ఏమండి మనం చేస్తే ఖచ్చితంగా మనం ఈ భూమి మీద మంచి పేరు సంపాదించుకుంటాం. పరలోకంలో జీవగ్రంథంలో కూడా మన పేర్లు దేవుడు రాస్తాడని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నానండి. అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతుడికి ఈ భూమి మీద ఉండగా సువార్త ఎవరు చేసినా అతను వినలేదండి. అతను మారు మనసు పొందలేదు.
కానీ చచ్చిన తర్వాత పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు అతను మారు మనసు పొందాడండి. పొంది అయ్యయ్యో మా భూమి మీద మా అన్నదమ్ములు ఉన్నారు, మా కుటుంబం ఉంది, అక్కడికి వెళ్ళి సువార్త చేసేస్తాను, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడండి. చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మారు మనసు వస్తే సుఖమేమైనా ఉందా అండి? ఆ మారు మనసు ఎప్పుడు వచ్చి ఉంటే బాగుండు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో ఐసీయూలో పడుకోబెట్టేసిన తర్వాత అనవసరంగా స్పీడ్గా బండి తీసాను, అనవసరంగా హెల్మెట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకున్నా బాగున్ను, మెల్లికెళ్ళా బాగున్ను అనుకుంటున్నాం మంచం మీద పడి అక్కడ ఏమంటే అనవసరంగా కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయాయి. అక్కడ పడుకుని అక్కడ ఏడిస్తే సుఖమే ఉంది. ఆ ఏడుపు ఎప్పుడు ఏడవాలి? ఆ బండి చేతులు ఉన్నప్పుడు, చక్కగా ఆరోగ్యం ఉన్నప్పుడే. ఒకవేళ మనం అలాంటి ఆలోచన నిర్ణయాలు తీసుకుంటే అది మనకు ఉపయోగం. పని అంతా అయిపోయిన తర్వాత, వంట అంతా అయిపోయిన తర్వాత మంట పెడితే సుఖమేముంది ఏమండి? ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం చక్కగా ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం పరలోకం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన, జీవగ్రంథంలో నా పేరు రాయబడాలనే ఆలోచన. నేను కూడా నన్ను కూడా దేవుడు యువదియా సుంటికేలాగా నన్ను గుర్తుంచుకోవాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేసిన పని కాలిపోకూడదు, నా పని నిలిచిపోవాలి. దేవుడి కోసం నేను చేసింది దేవుడు ఎప్పుడు మర్చిపోడు. కాబట్టి నా క్రియలు సంపూర్ణం అవ్వాలని అలాగ మనం ఆలోచించేసుకుంటే మన పేర్లు కూడా దేవుడు రాస్తాడండి. అది నువ్వు చేసింది చిన్నదే అవ్వచ్చు, కొంచెమే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడికి మనం జ్ఞాపకమేనండి. ఒక అన్యుడు కొర్నేలి, ఒక అన్యుడు దాన ధర్మాలు చేసేవాడంట. పరిశుద్ధాత్ముడేమో దర్శనంలో ఆయనతో మాట్లాడుతూ ఏమన్నాడమ్మా, నీ దాన ధర్మాలు, నీ క్రియలు జ్ఞాపకార్థంగా చేరినవి. ఆయన చేసిన దాన ధర్మాలట దేవుడికి జ్ఞాపకార్థంగా చేరాయంట. దేవుడు అంత గుర్తుంచుకుంటాడండి. అదే జీవగ్రంథంలో పేరు రాయడం అంటే జ్ఞాపకం అండి, గుర్తు, ఖచ్చితం అని అర్థం అన్నమాట. అక్కడ భౌతికమైన పుస్తకాలు అవి ఉండవు, ఆ స్థాయిలో మీకు ఇంకా అక్కర్లేదు, కానీ చెప్తున్నానండి. అదొక సాఫ్ట్వేర్. అంటే పరలోకంలో ఏమి భౌతికమైనవి ఉండవు. పుస్తకాలంటే అక్కడ పుస్తకాలు ఉండవు, గ్రంథాలంటే గ్రంథాలు ఉండవు, కానీ ఖచ్చితంగా నిన్ను గుర్తుంచుకుంటాడో. నువ్వు చేసిన దాన్ని రాసుకుంటే ఎంత గుర్తుంచుకుంటామో అంతలా దేవుడు గుర్తుంచుకుంటాడని చెప్పడానికే గ్రంథము అనే మాట వాడారు తప్ప ఇంకా అక్కడ ఏముండదండి. కాబట్టి దేవుడు హృదయంలో మనం ఉంటాం. మనం ఏదైనా చేద్దామండి, దేవుడి కోసం ఏదైనా చేద్దాం. మన ఇంటి కోసం మనం ఎలాగైతే చేస్తాం, మన కుటుంబం కోసం మనం ఎలాగైతే చేసుకుంటామో, దేవుడి మందిరం కొరకు, అలాగే సువార్త పని కొరకు, ఈ రెండు చాలా కీలకమైనవండి. ఒకప్పుడు ఆదిమ క్రైస్తవులకి దేవుడు మందిరాలు కట్టాలన్న ఆలోచన లేదు. అప్పుడు మందిరాలు లేవండి. మొదట ఎంతైనా సువార్తే. ఇప్పుడు కాలం ఈ 21వ శతాబ్దంలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే స్విచ్ బిల్డింగ్ కట్టుకుంటారో అది కూడా ఏసీ పెట్టి మంచి టైల్స్ ఉండి ఉంటుంది. ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయండి. అక్కడికి చర్చికి వెళ్తుంటారు. చిన్న పూరుపాకు కట్టుకున్నోడు దగ్గర ఎవడు వెళ్ళడం. అలా ఉందండి ఇప్పుడు పరిస్థితి మాత్రం. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి మారిపోయేది అంతా. ఇప్పుడు వాక్యం ఎవరు చూడట్లేదు. అందరికీ ఏం కావాలండి? ఈ సౌకర్యాలు కూడా మనం సమకూర్చవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా చేయగలిగేది ఏదైనా ఉంటే మనం చేయడానికి ప్రయత్నించేద్దామండి. ఓపికగా వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాం.